కార్తీక పురాణములోని 2వ అధ్యాయము సోమవార వ్రత మహిమ. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందర ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసి తిని. కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత గలదు. కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించుతును. సావధానమై ఆలకించుము. కార్తీక మాసంలో సోమవారం శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నది స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంకాలమున నక్షత్ర దర్శనం చేసి తర్వాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి యంత్రము జాగరణ చేసి పురాణ పఠనమునగి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలకదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేసి చేయవలెను. అట్లా చేయని వారులు కనీసం 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవలయును. ఉండగా మిగిలిన సోమవారం నాడు 2 పూటల భోజనం కానీ ఏదైనా పలహారము కానీ తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమునందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించును, శివ సన్నిధికి చేర్చును. భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి నందురు. దీనికి ఉదాహరణ యుగనొక ఇతిహాసము కలదు. దీనిని మీకు తెలియబరచుటను, శ్రద్ధగా వినుము. కార్తీక మాస సోమవార ఫలముచే కుక్క కైలాసము నందుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుతూ ఉండేవాడు. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వంత నిష్ఠూరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయగు మిత్రశర్మాయను సద్బ్రాహ్మణ యువనుకిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణుడు యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడై నందు సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుట వలన లోకులెవ్వరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. అటువంటి ఉత్తమ పురుషుని భార్య నిష్ఠూరి యవ్వన గర్వంతో నన్ను మిన్నుగాక పెద్దలను దూషించుతూ అత్త మామలు భర్తను తిట్టుతూ గొట్టుతూ రక్కుతూ పరపురుషుత సాంగత్యము గలదే వ్యభిచారిణి అయి తమ ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు ప్రొవ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచు తుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంత స్వరూపుడు ఆమె భర్త మాత్రము ఏ మందలి అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములను చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారి నిష్ఠూరి గయ్యాలితనమును కేవలించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటైతే అది ఆమె మెదలందు దానిని కర్కశ అని పిలియుచుండేవారు. ఇట్టు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయంలో చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయున్న విచక్షణ గాని దయా దాక్షిణ్యాలు గాని లేక ఒక బండ రాతిని తీసుకొని తన తలపై గట్టిగా కొట్టినది. ఆ భర్త వెంటనే అతను చనిపోయాను. ఆ మృతదేహమును ఎవ్వరి సహాయమును లేకనే అతి రహస్యంగా దొడ్డిదారిన గొంపొయ్యి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవేచి పైన చెత్తా చెదారము నింపి ఏమియూ ఎరగని దానివలె ఇంటికి వచ్చి తన సౌందర్యం చూసి ఎందరినో క్రీగంటనే వరపరుచుకొని వారిలో వ్రతమును పాడు చేసి నానా జాతి పురుషులతోనూ రమించుచు వర్ణ సంకరులుగా అయ్యెను. ఇది గాక పడుచు కన్యలు భర్తలు కాపురమును చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి వీటూలకు తార్చి ధనార్జన చేయసాగెను. జనకరాజా, యవ్వన బింకము ఎంతో కాలం ఉండదు గదా. కాలమొక్క రీతిగా నడవదు. క్రమక్రమముగా ఆమెలో యవ్వనము నశించినది. శరీరమందని మేహవ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము రక్తము కారుట ప్రారంభమయ్యెను. దానితోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము ఎడలుచున్నది. దీనములు
శరీరం పటుత్వము కృషించి కురూపియై భయంకర రోగములతో బాధపడుచుండెను. ఆమె యవ్వనంలోనుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటులయే ఒక్కరు ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి. ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళిన ఎడల తమ నెటులైనను పలకరించునని ఆ వీధి వైపు కూడా చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుతూ పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఒక్కరోజైనా పురాణ శ్రవణమును గాని చెయ్యని పాపిష్ఠురాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గొంపోయి ప్రేతరాజులకు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్తగుప్పుల వారిచే ఆమె పాపపుణ్యాల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాపచరిరత, అంతింత కాదు, వెంటనే ఈమెను తీసుకెళ్ళి మెర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుము అని ఆజ్ఞాపించను. వీటులతో శంకించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గాదులతో కొట్టిరి. ప్రతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసలా కాగుతున్న నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోను చెవులలోను పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తదకు గంభీర పాకము నరకము వేయగా ఇందుకు ఇనుప ముక్కలు గల కాకులు, విషసర్పాలు, తేళ్ళు, జర్రులు కుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాలు అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారము నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమునకు కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ లేక ఇల్లిల్లు తిరుగుతూ ఆకలి బాధను పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుతూ, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుగాక ఒకానొక రోజు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంకాలమున నక్షత్ర దర్శనం చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనుటకై నొసగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను. నిష్టగారిష్ఠుడైన ఆ విప్రుని పూజ విధానంచే జరిపించిన బలియన్న మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారము అగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో పూజించుట వలెను. శివరోజ పూజ పవిత్ర స్థానమైన ఈ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలెను ఆ శునకమునకు జన్మాంతరజ్ఞానం ఆవిర్భవించెను. వెంటనే ఆ శునకమును కోత్తముడు నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడికి లాగించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోకి ఎసగెను. మరల రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను. మరల విప్రుడు బయటికి వచ్చి, ఎవరు నువ్వు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా, ఎంత నా కుక్క మహానుభావ, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మలయందు విప్రకులంగను నేను వ్యభిచారిణి అయి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలినై తనువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకమును అనుభవించి నా పూర్వ పుణ్య ఫలముల వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చటకు వచ్చిన బలియన్నమును తినుట వలన నాకు జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహా ఉపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలితము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతమును చాలా మహత్యమును గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను. ఆమె అందరికీ నమస్కరింపజేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమును నొసగెను. వింటివా జనక మహారాజా, కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతము ఆచరించి శివ సన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పనసంగిరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమునందలి 2వ అధ్యాయము 2వ రోజు పారాయణ సంపూర్ణం.